బైక్ రేసింగ్లు హైదరాబాద్ యూత్ కి ఇదొక ఫ్యాషన్. కానీ దీనివల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. దీంతో ఈ బైక్ రేసింగ్లకు చెక్ పెట్టారు పోలీసులు. సాధ్యమైనంత వరకు ఈ రేసింగ్లను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ బైక్ రేసింగ్ల సంస్కృతి ఇప్పుడు బెజవాడకు వ్యాపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే బైక్ రేసింగ్లు చూశాం. రాత్రుల్లో ఈ బైక్ రేసింగ్లతో హడలుగొట్టే బ్యాచ్లు సిటీలో ఎక్కువే. ఇక వీకెండ్ లో ఇది మరింత జోరుగా సాగుతుంటుంది. దీంతో రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు ప్రజలు. అయితే పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కి పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు బెజవాడకు పాకింది. విజయవాడలో రాత్రి వేళ్లలో బైక్ రేసింగులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు యువకులు. షేక్ రసూల్, సలారుద్దీన్, షేక్ ఆదిల్, షేక్ అజారుద్దీన్ అనే నలుగురు యువకులు రోడ్డుపై బైక్ రేసింగ్ తో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సత్యనారాయణపురంలో వీరంగం సృష్టించారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డును సైతం గాయపరిచారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీళ్ళు ఈ అడ్వెంచరస్ టైప్ ఆఫ్ బైకింగ్ అనేది ఒక గేమింగ్ లాగా చేయటం మూలాన వాళ్ళు నష్టపరచుకోవడమే కాకుండా రోడ్డు పైన వచ్చే ప్రతి ఒక్కరికి నష్టం కలిగజేయటమే కాదు. అదొక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళే దేశానికి రిసోర్సెస్. ఇలాంటి రేసింగులకు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు బెజవాడ ప్రజలు. దీన్ని ఇప్పటికే సీరియస్ గా తీసుకున్న బెజవాడ సిటీ పోలీసులు ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.